ఫైర్ స్టేషన్ కౌన్సిలర్ చాంద్ బాషా గారు, మన మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారు అందరి కృషితో ఈరోజు ఒక ఫైర్ స్టేషన్ ఇక్కడ శాంక్షన్ అయింది. ఈ శాంక్షన్ కేంద్ర ప్రభుత్వం నిధులతో అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం గారి సహకారంతో ఈరోజు ఇక్కడ మన నందికొట్కూరులో శాంక్షన్ అవ్వడము 2,21,25 లక్షల రూపాయలతో ఈరోజు నిర్మించడము మొదలుపెట్టాము. అట్లాగే మన నందికొట్కూరులో ఎన్నో ఏళ్ళుగా ఒక ఫైర్ స్టేషన్ లేక గడ్డివాములు కాలిపోయినా కూడా లేదంటే ఏదైనా విపత్తు వచ్చినా ఎన్నోసార్లు చాలా కష్టాలు పడ్డారు. ఇక్కడ ఒక గడ్డివాము కాలిపోతే రోజుల తరబడి అది కాలుతూనే ఉంటుంది తప్ప మనకు ఇక్కడ ఆదుకునే వాళ్ళు చాలా లేట్ రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఫైర్ స్టేషన్ ఉండడంతో ఇది కేవలం ఫైర్ స్టేషనే కాదు, ఏ విపత్తు వచ్చినా ఏదైనా నీటి ప్రమాదం వచ్చినా లేకపోతే రోడ్డు సేఫ్టీ అయినా కూడా ఈ ఫైర్ స్టేషన్ రెడీగా ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ ఫైర్ స్టేషన్ నిర్మించడము అనేది చాలా సంతోషకరమైన ఇది. ఈరోజు ఇక్కడ నందికొట్కూరు నియోజకవర్గంలో నేను అలాగే మా ఎమ్మెల్యే గారు, మన చైర్మన్, అలాగే మా కౌన్సిలర్స్ అందరితో పాటు ఇక్కడ భూమి పూజ చేసి ఈరోజు కార్యక్రమము మొదలు పెట్టడం, ఇక్కడ ఫైర్ స్టేషన్ మొదలు పెట్టడం జరుగుతుంది. ధన్యవాదాలు. అట్లాగే వెహికల్ కూడా ఫైర్ స్టేషన్ ఒకటే కాదు, వెహికల్ కూడా ఒక 2,21,00,000 శాంక్షన్ అయింది. కాబట్టి ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఏదో ఫైర్ స్టేషన్ అని తీసిపడేయకండి, ఇది అందరినీ ప్రజల్ని ఆదుకునే ప్రాజెక్ట్ ఇది. అది చెప్పా, అది ఒక్కటే కాదు, ఫైర్ అంటే ఓవర్ ఫైర్